నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. నటి పావలా శామర గారు అంటే ఆవిడకి ఎప్పుడు కష్టం వచ్చినా సరే అంటే ఒక రికార్డ్ చేసేసి ఒక వీడియో అనేది పబ్లిక్‌లోకి షేర్ చేస్తారు. నాకు ఈ హీరో సాయం చేయండి, ఈ హీరో సాయం చేయండి అని. మొన్న కూడా ఏదో ఒక వీడియో పెట్టారు. బట్ ప్రస్తుతం వచ్చేసి ఆకాష్ పూరి గారు ఒక రూ. 1,00,000 సాయం చేశారట. అసలు ఆవిడ ఎందుకని ఇలా చేస్తున్నారంటారు? అంటే ఆవిడకి నిజంగానే ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా ఉందా? నిజమే. ఆర్థిక పరిస్థితి దారుణంగానే ఉంది. పైగా వాళ్ళ అమ్మాయి గూడా కొంచెం పరిస్థితి బాలేదు. అంటే మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు మనం మంచాన పడ్డాము అంటే, మన పిల్లలెవరో మనల్ని జూసుకుంటారు. మన మన పిల్లల్ని గూడా మనమే జూసుకునే స్టేజ్‌లో ఉండి మనం మంచాన పడితే ఎలా ఉంటది? అవును. ఆవిడ సిట్యుయేషన్ అది. సినిమాలు చేద్దామా అంటే చేయగలదు. నష్టమేం లేదు. వీల్ చైర్‌లో కూర్చొనన్నా చేస్తది. కాకపోతే అంత ఓపిక లేదు. వయసయిపోయింది. పోనీ అయినా సరే నేను చేస్తా అనుకున్నా సరే ఆవిడని పిలవట్ల. ఇప్పుడు వీల్ చైర్లో కూర్చున్నా కూడా నీకు ఏదో క్యారెక్టర్ వస్తుంది తెలుసా? ఊరికే కూర్చొని ఆమె అంతకుముందు బాగున్నప్పుడే వీల్ చైర్లో కూర్చొని చేసిన క్యారెక్టర్లు ఉన్నాయి. సో అట్లా అట్లా అనుకుంటూ 2 డైలాగులు చెప్పే క్యారెక్టర్లు కూడా ఉంటాయి. ఎంతో కొంత ఇవ్వచ్చు సహాయం చెయ్యాలి అనుకుంటే. ఇప్పుడు వీళ్ళందరూ ఇచ్చేది డొనేషన్సే. కాకపోతే పూరి గారి అబ్బాయి ఎందుకు స్పందించాడంటే, పూరి గారి గురించి మీకు తెలీదు. ఆయన సినిమాలు అప్పుడెప్పుడో ఒక్కసారి నటించి తర్వాత వాళ్ళ పరిస్థితి బాగాలేదు అనుకుంటే ఈయన పరిస్థితి బాగున్నా బాగాలేకపోయినా నెలకింత వాళ్ళకి పంపుతూ ఉంటాడు. 10,000 15,000 ఓహ్! అలా. ఓకే. ఆయన మనసు అంత ఇది కాబట్టి ఈ రోజు దాకా కూడా హిట్లతో ఫ్లాప్లతో సంబంధం లేకుండా పూరి గారు అంటే ఒక ఇమేజ్ ఉంది పబ్లిక్లో. సచ్ ఏ గ్రేట్ పర్సన్. నీకు తిండికి లేకున్నా సరే నెలకి వాళ్ళకి మాత్రం నువ్వు ఒకసారి చేసిన ప్రామిస్ రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది. అప్పు చేసైనా సరే ఇస్తాడు. అంతే. ఆ రేంజ్ మనిషి. సో అతనికి ఉన్న అదే బ్లడ్ అదే ఇది కాబట్టి పిల్లోడికి కూడా వచ్చింది. చూశాడు అమ్మకు బాగాలేదంట అని, అయ్యో ఏదో ఒకటి చేయాలి. తోచినంత సహాయం ₹1,00,000 తీసుకెళ్ళి ఇచ్చాడు. అదైనా కొన్నాళ్ళకి అయిపోతాయి ఆవిడకి. అంటే ఇప్పుడు ఆ ఏజ్ వాళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నాము అంటే ₹1,00,000 ఇచ్చాము అంటే పర్లేదులే 4 నెలలు తింటుంది 5 నెలలు తింటుంది అని మీరు అనుకుంటారు. కానీ అంతకంత మెడికల్ ఖర్చులు కూడా ఉంటాయి. మందులకే అవుతాయి రోజుకి కొన్ని వేల డబ్బులు. తెలియదు కదా మనకి. ఇస్తారు ఎవరైనా సరే. డొనేట్ చేయడం పెద్ద విషయం కాదు. నేను అనుకునేది ఏంటంటే డొనేట్ చేయండి. ఆవిడకి అలా డొనేట్ చేసినట్టు ఇవ్వకుండా, అంటే ఏదో మీకు సహాయం చేసినట్టు ఇవ్వకుండా మూలకు పడేయండి వీల్ చైర్లో వేసి. ఏదో ఒక సినిమాలో తప్పే ఉంది. చేస్తుంది, ఎందుకు చేయదు? బంగారంలా చేస్తుంది. వచ్చి రండి మీ అసిస్టెంట్లో ఒక ఇద్దరిని పెట్టి తీసుకురండి. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు అందేను ఫర్ ఎగ్జాంపుల్ సరైనోడా మన అల్లు అర్జున్ ఉపేంద్ర సినిమా సమంత మూవీ. ఏదో సినిమా, దాంట్లో పెద్ద చెవులు వేసుకున్న ఒక ముసలావిడ ఉంటుంది. అవును. అట్లా ఏదో మనకి ఓ 4 రోజులు అంటే ఇప్పుడు ఆ కుటుంబం అంతా కనబడే దాంట్లో ప్రతి ఇంట్లో వయసు అయిపోయిన ముసలోళ్ళు ఉంటారు. ఏ ఇంట్లో అయినా సరే కదలలేని పరిస్థితిలో ఉన్న ముసలోళ్ళు కూడా ఉంటారు. ఆ క్యారెక్టర్ నువ్వు 10 రోజులు ఉంచుకో, ₹1,00,000. ఆవిడకి ఏంటంటే ఆత్మసంతృప్తి ఉంటుంది. ఎలా నేను ఇప్పుడు కూడా పనిచేసే సంపాదించాను అని. ఎవరైనా సహాయం చేస్తే అడుగుతారులే, బట్ సహాయం చేసినా సరే వాళ్ళకి కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది. అబ్బా నేను సహాయం పొందే స్టేజ్లో ఉన్నాను అనే ఉంటుంది. నువ్వు అలా పనిస్తూ ఉంటే ఆత్మస్థైర్యం కూడా పెరుగుద్ది, ఒక ధైర్యం పెరుగుద్ది. వాళ్ళ అమ్మాయికి బాగాలేదు కరెక్టే. వాళ్ళింత ఇచ్చారు వీళ్ళింత ఇచ్చారని ఇంకా చెప్పుకునే కంటే నేను సంపాదించానని ధైర్యంగా చెప్పుకుంటుంది చివరి దాకా. ఆ తృప్తి ఉంటుంది మా మనుషులకి. ఎన్ని సినిమాలు లేవు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కాళ్ళు చేతులు బాగా ఆడే నటుల్ని తీసుకొచ్చి మెడకు పట్టేసి ఇట్లా కూర్చోబెడుతున్నాం. అవసరం లేదు. ఇలాంటి వాళ్ళే తెచ్చి కూర్చోబెట్టవచ్చు కదా, ఉన్నారు కదా. ఇప్పుడు ఆవిడ వాడుకోవాలనుకుంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సినిమాలు ఏమున్నాయి? సరే నిన్న హిట్ అయిన వెంకటేష్ సినిమాే కనుకో. ఆ సినిమాలో పెద్ద ఫ్యామిలీ ఉంది. ఇల్లు చూపించినప్పుడల్లా మూల కుర్చీలో ఉండి కూర్చోబెట్టి ఏమైంది? డైలాగులు ఇవ్వకు, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న ముసలావిడ అని చెప్పుకో. అటు ఇటు వెళ్తూ మీరో 2 కామెడీలు చేయండి కావాలంటే, సరిపోయింది. ఓ 10-15 రోజులన్నా షూట్ వస్తుందిగా. రోజు 10,000 చొప్పున ఇచ్చుకున్నా సరే
నువ్వు ఆవిడకి ఏదో సహాయం చేసినట్టు ఉంటుంది. ఇంకా తెర మీద ఆవిడ కనబడ్డా కూడా అరే ఈవిడ ఇంకా ఉంది అనే ఆవిడకు కూడా అభిమానులు ఉంటారుగా కొద్ది గొప్ప. ఎప్పటి నుంచో ఉంది కదా తనకంటే ఒక డిఫరెంట్ స్లాంగ్. ఆంధ్ర వాళ్ళలో అవును. చేసింది పూరితోనే అట్లా తనకంటే ఒక స్లాంగ్ ఉంది. అంతేందుకు మనసంతా నువ్వేలో కూడా చాలా తన movies లో రోలు, ఉన్నారు. వర్షంలో మంచి రోలు, మంచి మంచి సినిమా. గోపీచంద్ మూవీలో అదైతే హైలైట్ సీన్. ఆ, ఫోన్ లో మాట్లాడుతుంది కదా. సో ఇట్లా ఉంటాయి బోల్డ్ అన్ని. ఆవిడ కంటే ఇచ్చారు ఆ స్లాంగ్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. నేను ఇప్పటికే అంటున్నా, ఇప్పుడు ఇట్లా నాట్ ఓన్లీ పావలా శ్యామల, కదల్లేని మెదల్లేని స్థితిలో బోల్డ్ అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. నువ్వు సినిమాలో కూడా చూపించుకోవచ్చు, కదల్లేని మెదల్లేని స్థితిలో ఆర్టిస్ట్ తీసుకొచ్చి అక్కడే పెట్టు, ఫ్యామిలీ మొత్తం నడుస్తుంటే వాళ్ళు ఉంటారు అక్కడ, తప్పే ఉంది. అదేదో సినిమాలో ఈయనకి 30 years ఇండస్ట్రీ ఆయనకి మెడల్ మీద పట్టేసి కూర్చోబెడతారు. ఏం సినిమా అది, పెద్ద ఆయనలాగా, రెడీయా, చిట్టినాయుడు, ఉమ్, అది మేబీ ఏదో సినిమా. ఆయనకి F2 ఆయనకి ఏం ప్రాబ్లం ఏం లేదు కదా, మంచిగానే ఉన్నాడు. F2 ఇప్పుడు ఆయన బదులు నిజంగా ఇలాంటి వాళ్ళనే పెట్టండి, వాళ్ళు ఇంకా కదలరు మెదలరు, తీసుకొచ్చి పెట్టండి మంచిగా, అలాగే సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళి దింపండి, తప్పే ఉంది. మంచి ఆలోచన ఇది. అంతే కదా. సో ఇట్లా ఉన్నారు కదా, అవును. లేని వాళ్ళకి ఆ వేషం వేసి కూర్చోబెట్టి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వడం కంటే ఉన్నోళ్ళనే తెచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి తగినంతే ఇవ్వు. లక్షలు లక్షలు ఇవ్వకు, తగినంతే ఇవ్వు, వాళ్ళు బాగుండే అంత చాలు. దే విల్ బి వెరీ హ్యాపీ. వాళ్ళకు ఆత్మసంతృప్తి, నేను చచ్చే వరకు పనిచేశాను అని, ఒక మన నిర్మలమ్మలాగా వాళ్ళకంటే ఒక ఇది ఉంటుంది. థ్యాంక్ యూ సార్.